ఎమ్మెల్సీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కుమరయ్య ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా పెద్దపల్లి పట్టణంలోని గాయత్రి డిగ్రీ కాలేజీలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సొంత జిల్లాలో ప్రచారం చేయడం సంతోషంగా ఉందన్నారు. చిన్నప్పుడు ఈ ప్రాంతంలోనే చదువుకున్నట్లు మల్క కుమరయ్య తెలిపారు. టీచర్ల సమస్యలపై తనకు పూర్తి అవగాహన ఉందని, తనను ఎమ్మెల్సీగా గెలిపిస్తే వారి సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తారని తెలిపారు. అది కొన్ని గవర్నమెంట్స్, పాత గవర్నమెంట్స్ మళ్ళీ ఎమ్మెల్సీలు గెలిచిన అందరూ కలిసి కూడా ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కు టీచర్స్ కు స్పెషల్ గా ఏమి చేయలేదు. వాళ్ళకి ప్రాబ్లమ్స్ బాగా క్రియేట్ చేశారు. కానీ టీచర్స్ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎవరు సార్ట్అవుట్ చేయట్లేదు. ప్రాబ్లమ్స్ సార్ట్అవుట్ చేయాలి. మరి ఎన్ని విషయాలు కలిసినా అది ఓన్లీ టెంపరీ. కాబట్టి కలిసం బాధలు షేర్ చేసుకుంటాం. కానీ ఆ ప్రాబ్లమ్స్ కు మనం సొల్యూషన్ ఇవ్వాలి. అది మెయిన్. దానికి ఇప్పుడు ఏంటంటే టీచర్స్ అందరూ నన్ను ఎట్లయినా ఓటేసి గెలిపిస్తారనే నమ్మకం ఉంది. వాళ్ళు టీచర్స్ స్టూడెంట్స్ ను బాగా చదివిపియాలి. అయితే ప్రాబ్లం ఏమైందంటే టీచర్స్ ప్రాబ్లం లో ఉన్నారు. వాళ్ళు మెంటల్ గా ఫ్రీ లేరు. సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు మనం తీర్చాలి. ప్రతి గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ టు సాల్వ్ ఆల్ ది టీచర్స్ ప్రాబ్లమ్స్. టీచర్ ప్రాబ్లమ్ లో గవర్నమెంట్ టీచర్స్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మోడల్ స్కూల్స్ కు డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కస్తూర్బాకు సెపరేట్ ప్రాబ్లం, తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ, సోషల్ వెల్ఫేర్ స్కూళ్లకు డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే లాస్ట్ 30